వెల్కమ్ టు వంట సాగరం ఫ్రెండ్స్. వంట సాగరంలో ఈరోజు మనం లెమన్ జ్యూస్ తయారీ విధానం చూద్దాం. లెమన్ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, కానీ కొద్దిగా డిఫరెంట్గా ఇక్కడ తయారు చేయడం జరిగిందనమాట. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఒక పొడవాటి గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు ఒక లెమన్ తీసుకొని దాన్ని కట్ చేసి హాఫ్ లెమన్ని తీసుకోండి. దానిలో గింజలు ఏవి లేకుండా చూసుకొని దాన్ని స్క్వీజ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చాలా తక్కువగా యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల పంచదారను కూడా యాడ్ చేసుకోండి. మీ స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు పూర్తిగా కాకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ షుగర్ని వాటర్లో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన గ్యాప్లో కూడా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పుదీనా ఆకులు తీసుకొని తుంచి యాడ్ చేసుకోండి. ఈ పుదీనా ఫ్లేవర్ అనేది జ్యూస్కి చాలా టేస్ట్ని ఇస్తుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేనండి, లెమన్ జ్యూస్ రెడీ. మీకు ఇష్టమైతే దీనిలోకి 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా మనం చల్లటి నీళ్ళని యాడ్ చేసాం కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. దాహం అనేది బాగా తీరుతుంది.